మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కన్నప్ప. మహాభారతం సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి చిత్ర యూనిట్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరి కన్నప్ప ఎందుకు బ్యాక్ స్టెప్ వేశాడు? బాక్స్ ఆఫీస్ ముందుకు ఎప్పుడు రానున్నాడు? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీపై రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పైగా ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్ చేస్తుండటంతో కన్నప్ప మూవీ కోసం దేశవ్యాప్తంగా వెయిట్ చేస్తోంది. అయితే ఈ మూవీ విడుదల విషయంలో చిత్ర యూనిట్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. కన్నప్ప మూవీని మొదట ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ తాజాగా విడుదల తేదీని మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రానుండటంతో కన్నప్ప మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్లో మూవీ విడుదల చేసే అవకాశాలున్నాయట. విష్ణు కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కావడం, పైగా పాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదలవుతుండటంతో కన్నప్ప మూవీకి ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందువల్ల సమ్మర్ లో కూడా ఎలాంటి మూవీ పోటీలో లేని టైంలో చూసి మూవీ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సమ్మర్ లో కూడా కన్నప్పకు పోటీ తప్పేలా లేదు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ టార్గెట్ గానే విడుదల కానున్నాయి. అవి కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో వాటిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ ఈ సమ్మర్ కే రానున్నాయి. వీటితో పాటు ఇంకా మరికొన్ని సినిమాలు కూడా సమ్మర్ కే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సమ్మర్ లో కూడా పోటీ ఉండడంతో కన్నప్ప రిలీజ్ ఎప్పుడనేది వేచి చూడాలి.